హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాళ మా వీడియోలో మేము ఇండోనేషియాలోని బాలీకి వెళ్ళిన మా ట్రిప్ గురించి చెప్పబోతున్నాము. ఈ ట్రిప్ మేము 2018 ఏప్రిల్ 17న వెళ్ళాము. ఒక 9 days ట్రిప్. అండ్ ఇది మేము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ కపుల్ మొత్తం నలుగురం కలిసి వెళ్ళాము. ఫ్లైట్ వచ్చి వైజాగ్ నుంచే స్టార్ట్ అయింది. వైజాగ్ టు కౌలాలంపూర్, కౌలాలంపూర్ టు బాలి. ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఒక 4 ఫ్లేవర్డ్ శాండ్విచ్ ఇచ్చారు. అది తింటూ ట్రావెల్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మేము నెక్స్ట్ డే 12:30కి బాలీలో ల్యాండ్ అయ్యాము. అండ్ ఇక్కడికి వెళ్ళటానికి మనకి ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే చాలు, ఎటువంటి వీసా అక్కర్లేదు. యాక్చువల్లీ బాలి వచ్చి వీసా ఫ్రీ కంట్రీ. 30 days వరకు మనం వితౌట్ వీసా ఇక్కడ ఉండొచ్చు. అండ్ 30 days కన్నా ఎక్కువ ఉండాలి అని అనుకుంటే వీసా ఆన్ అరైవల్ ఇస్తారు. మేము దిగిన వెంటనే ఆల్రెడీ మేము ఒక 2 బైక్స్ రెంట్కి తీసుకుని ఉన్నాము. సో అవి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వెళ్ళారు. ఈ బైక్ మేము ఎట్లా తీసుకున్నాము అని అంటే, మామూలు మనం ఏదైనా సర్చ్ ఇంజన్లో బైక్ రెంటల్స్ ఇన్ బాలి ఎయిర్పోర్ట్ అని కొడితే చాలా సైట్స్ ఓపెన్ అవుతాయి. మనకున్న అవైలబిలిటీ అండ్ మనకు కావాల్సిన వెహికల్ ప్రైజెస్ ఇవన్నీ చూసుకుని మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా బుక్ చేసిన మా బైక్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మేము మామూలు 2 వీలర్సే పెట్టుకున్నాం, అది కూడా స్కూటీ టైప్. ఎందుకు అని అంటే లగేజ్ పెట్టుకోవడానికి అట్లాగే ఈజీగా ఉంటుంది. అండ్ లగేజ్ అంటే మేము ఎక్కువ లగేజ్ అని తీసుకెళ్ళలేదు, బ్యాక్ ప్యాక్స్తోనే వెళ్ళాము. సో పెద్ద కష్టమేమో అవ్వలేదు. అండ్ మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఉబూద్ అనే ప్లేస్కి వెళ్ళాలి. ఇది వచ్చి ఒక 48 minutes డ్రైవ్ అనమాట. మామూలు మనకిలాగా కొంచెం కష్టంగా అయితే ఏం అనిపించలేదు. రోడ్స్ అన్నీ చాలా క్లియర్గా ఉండటం వల్ల ఈజీగానే వెళ్ళిపోయాము. హోటల్లో చెక్ ఇన్ అయిన వెంటనే ఫటాఫట్ ఫ్రెష్ అయిపోయి మా ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాము. మా ఫస్ట్ ప్లేస్ వచ్చి తెగనంగన్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ అయితే ఎంత బాగుందంటే చుట్టూరు మొత్తం గ్రీనరీనే, ఎటు చూసినా గ్రీనరీనే. అండ్ రోడ్డు నుంచి కొంచెం కిందకి నడవాలన్నమాట. ఈ నడిచేదంతా కూడా స్టెప్స్ కట్టేసి ఉన్నాయి. మనకు అలసట అనిపించకుండా దారిలో వ్యూ పాయింట్స్ అన్నట్టు కూడా చాలా బాగా పెట్టున్నారు. అక్కడ ఆగి మేము చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఈ వాటర్ ఫాల్ అయితే ఫ్లో ఎంత బాగుందంటే పైనుంచి పడుతుంటే ఆ తుంపర్లు పడుతూ ఇంకా అబ్బా త్వరగా వెళ్ళి తడిచేద్దాము అన్న ఫీల్ వచ్చింది. అండ్ కిందకి దిగాక వాటర్లోకి వెళ్ళాము. ఇక్కడ జనాలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా 5:30 కల్లా క్లోజ్ అయిపోతాయి. సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం బిఫోర్ 5:30 లోపే వెళ్ళండి. మేము ఇక్కడ వాటర్లో బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ కూడా చాలా తీసుకున్నాము. అంతా అయిపోయాక ఫుల్గా ఎంజాయ్ చేశాక ఫ్రెష్ అయిపోయి మా నెక్స్ట్ సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాము. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఉబూద్ ఆర్ట్ మార్కెట్. ఇది వచ్చి షాపింగ్ ఏరియా. ఏదో ఒక కార్నివాల్ స్ట్రీట్ లాగా అనిపించింది నడుస్తూ ఉంటే. ఈ ప్లేస్ కూడా కవర్ చేసాక మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మేము మా ఫేవరెట్ యాక్టివిటీ జోన్కి వెళ్ళిపోయాము. అదే స్కూబా డైవింగ్. ఇది మేము యుఎస్ఎస్ లిబర్టీ షిప్రెక్ దగ్గర చేసాము. అండ్ మాకు ఇది సెకండ్ టైం. మేము ఇంతకుముందు ఆల్రెడీ అండమాన్లో ఒకసారి చేసాము. సో ఇది మా సెకండ్ టైం అనమాట స్కూబా డైవింగ్. బట్ ఫీలింగ్ మాత్రం సేమ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంత బాగుంటుంది. ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారన్నా చేసి చూడాలి అంతే. అండ్ ఈ స్కూబా డైవింగ్దే మేము ఇంకో సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాము. మొత్తం ఒకే దాంట్లో చెప్పాలి అని అంటే చాలా లెంతీ అయిపోతుంది. సో ఇందులో ఫొటోస్ మాత్రమే పెట్టున్నాము. స్కూబా డైవింగ్ చేశాక బాడీ మాత్రం ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోద్ది. దీనికి సొల్యూషన్ ఏంటంటే వాటర్కి వాటరే సొల్యూషన్. సో అందుకే మేము రూమ్కి వెళ్ళిన వెంటనే స్విమ్మింగ్ పూల్లో దిగిపోయాము. ఇంకా అక్కడ చాలాసేపు రిలాక్స్ అయ్యి బాడీ మొత్తం నార్మల్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాము. మేము దిగిన హోటల్స్ అన్నీ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్సే చూసుకుంటాము. ఎందుకు అని అంటే మా హస్బెండ్ ఒకటే మాట చెప్తారు, నీకు లగ్జరియస్ హోటల్ కావాలి అని అంటే వైజాగ్లోనే ఏదైనా 5 star హోటల్కి తీసుకెళ్తాను, ఉండి రావచ్చు కొద్ది రోజులు అని అంటారు. ట్రిప్కి వెళ్తే అక్కడున్న ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలి తప్ప హోటల్లో కూర్చుని హోటల్ని ఎంజాయ్ చేస్తాను అని చెప్పకూడదు అని అంటారు. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మేము మా నెక్స్ట్ సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్ళాము. ఇది వచ్చి ఉబూద్ రాయల్ ప్యాలెస్. ఇది వచ్చి కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది అంతే. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ నాకు ఈ ప్లేస్ ఓకే ఉంది అంతే. ఎందుకనంటే మనకి ఇండియాలో
ఇంకా మంచి మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈ ప్లేస్ నాట్ మోర్ నాట్ లెస్, ఐ విల్ సే ఓకే అంతే. ఇంకా మేము ఇక్కడ అంతా చూసేసాక తర్వాత రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మాకు ఇంకా పెద్ద యాక్టివిటీ ఉంది. అదేంటంటే మౌంట్ బాటూర్ ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ కోసం మేము 2 o'clock కల్లా రెడీ అయిపోయి రూమ్ దగ్గర ఉన్నాము. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి క్యాబ్ వచ్చింది. 4 o'clock నుంచి ట్రెక్ స్టార్ట్ చేస్తే మేము సన్ రైజ్ టైంకి పైకి వెళ్ళాము. ఈ ట్రెక్ అయితే కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకనంటే ఏదో కొంచెం పాత్ లాగా ఉండటము అట్లాగా ఏం లేదు, రాళ్ళని పట్టుకుని రాళ్ళని ఎక్కేయటం అట్లాగా అయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ వీడియో మేము ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాము, మౌంట్ బాటూర్ ట్రెక్కింగ్ వీడియో. ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో చూడండి, లింక్ ఇస్తున్నాము. అండ్ ఇది వచ్చి యాక్టివ్ వాల్కెనో. 4 o'clock నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే సన్ రైజ్ టైంకి ఎక్కాము. అండ్ మనకి వాల్కెనో అనగానే ఒక రౌండ్ స్ట్రీమ్ గుర్తొస్తుంది. సో ఇదన్నమాట ఆ రౌండ్ స్ట్రీము. ఫోటోలో మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది, బట్ ఇక్కడ చూసారా ఈ హిల్ మొత్తం అంతా కలిపి ఒక రౌండ్. మేము ఇదంతా కూడా ట్రెక్కింగ్ చేసాం. దిగేటప్పుడు అటు సైడ్ నుంచే దిగాము కిందకి. ఇది ట్రెక్కింగ్ అంతా కూడా మన ఇష్టం అనమాట. మధ్యలో కొంచెం పాయింట్స్ అన్నట్టు ఉన్నాయి, ఎక్కడి వరకు ఎక్కగలిగితే అక్కడి వరకు అన్నట్టు. బట్ మేము మాత్రం ఒక కంప్లీట్ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసాము. ఈ పైకి ఎక్కడము, సన్ రైజ్ని ఎంజాయ్ చేయడము, ఫొటోస్ తీసుకోవడం అంతా బాగానే ఉంది. కిందకి దిగినప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే చిన్న దారి, చాలా స్లిప్పరీగా కూడా ఉంది. ఇక్కడ ప్రతి 4-5 మెంబర్స్కి ఒక టూరిస్ట్ గైడ్ని ఇస్తారు. వాళ్ళు ఎందుకులే పర్లేదు అందరూ ఎక్కుతున్నారుగా అని అనిపించింది. బట్ ఆ తర్వాత అర్థమైంది దిగటం అంత ఈజీ కాదు, వీళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఎక్కడ అడుగులేయగలము, ఎక్కడ నడవగలము అన్నది వాళ్ళకే తెలుసు. సో ఈ టూరిస్ట్ గైడ్ అన్నోళ్ళు అవసరం అన్నమాట అని అనిపించింది. ట్రెక్ ఫినిష్ చేసుకుని మేము రిటర్న్ అవుతూ దారిలో ఒక కాఫీ ఫామ్ దగ్గర ఆగాము. కాఫీ ఫామ్ ఏముంది, ఇండియాలో కూడా చాలా ఉన్నాయి కదా అని అనిపించవచ్చు. బట్ ఈ పర్టిక్యులర్ ప్లేస్ మాత్రం చాలా ఫేమస్. ఎందుకు అనంటే వరల్డ్ కాస్ట్లియర్ కాఫీ ఇక్కడ దొరుకుతుంది. అదేంటని అనుకుంటున్నారా? బాలి క్యాపుచినో. పేరు కరెక్ట్గానే విన్నారు, క్యాపుచినో. ఏంటి అని అంటే ఒక పునుగు పిల్లిని పెంచుతారు. ఆ పునుగు పిల్లి వెళ్ళి మొత్తం కాఫీ సీడ్స్ అన్నీ తింటుంది. అది తినేసి వదిలిన షిట్లో నుంచి వచ్చిన సీడ్స్ని క్లీన్ చేసి ఒక కాఫీ తయారు చేస్తారు. వినటానికి కొంచెం అదోలా ఉన్నా ఇది ఫ్యాక్ట్, నమ్మాల్సిందే. అండ్ ఈ కాఫీ వచ్చి వరల్డ్ మాత్రం ఈ ప్లేస్ని ప్రిఫర్ చేయండి. ఎందుకు అనంటే ఇది ఒక కొండ మీద ఉన్న వాకింగ్ ట్రాక్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ చుట్టూ నేచర్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
మేము కొద్దిసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యాక మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చి టిబుమనా వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్కి మేము మార్నింగే వెళ్ళటం వల్ల జనాలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. మేము చాలాసేపు ఇక్కడ వాటర్లో దిగి ఆడుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, నేచర్ని ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మార్నింగ్ అవటం వల్ల పక్షుల సౌండ్లు, వాటర్ పడుతున్న సౌండ్ ఇవన్నీ కూడా బాగా క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా కొద్దిసేపు మేము కూర్చుని ఎంజాయ్ చేసి తర్వాత మేము మా నెక్స్ట్ యాక్టివిటీ జోన్కి వెళ్ళాము. మేము నెక్స్ట్ చేసిన యాక్టివిటీ వచ్చి రివర్ రాఫ్టింగ్. ఇక్కడ ఆయుంగ్ రివర్లో రివర్ రాఫ్టింగ్ ఫేమస్. సో మేము ఇక్కడ ఆ రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే వీళ్ళెక్కడా కూడా నేచర్ని అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు. మనం నడవటానికి అన్నట్టు ఒక చిన్న దారి వేస్తున్నారే తప్ప ఇంకా వీళ్ళు మిగతా నేచర్ని అసలు టచ్చే చేయటం లేదు. ఈ రివర్ రాఫ్టింగ్ చేయటం కోసం అని చెప్పి మేము పైనుంచి కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది కొంచెం దూరం ఉంది, అక్కడెక్కడో దూరంగా ఉంది అది. సో మార్నింగే ఇది ఒక ట్రెక్ లాగా అనిపించింది. ట్రెక్ చేసుకుంటూ కింద వరకు వెళ్ళి రివర్ రాఫ్టింగ్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కొంచెం ట్రెక్ చేయాల్సి వచ్చింది. అది ఒక యాక్టివిటీ అన్నట్టు బాగుంది. ఇక్కడ యాక్టివిటీ అయిపోయాక మేము రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. అవన్నీ కూడా మేము మా సెకండ్ వీడియోలో చెప్తాం. ఎందుకంటే మొత్తం అన్నీ ఒకటే వీడియోలో చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది మా హాఫ్ ట్రిప్ షెడ్యూల్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.